أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أو كالذي مر على قرية وهي خاوية على عروشها قال أنى يحيي هذه الله بعد موتها فأماته الله 100 عام ثم بعثه قال لبثت يوما أو بعض يوم قال بل لبثت 100 عام فانظر إلى طعامك وشرابك لم يتسنه صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువు, ప్రతిఫల దిన యజమాని అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దైవం మనందరి మీద కరుణను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి ప్రభువు దైవము అల్లాహ్ మనందరి కోసం ఆయన చివరి ప్రవక్త మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 259వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదాన్ని ఆలకించండి. ఇది ఒక ప్రవక్త తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి దైవం ఇక్కడ వివరిస్తున్నాడు. దైవం ఈ విధంగా గత జాతుల, గత ప్రవక్తల యొక్క వృత్తాంతాలను, వారికి సంబంధించినటువంటి వ్యవహారాలను మనకు ఎందుకు తెలుపుతాడు అంటే, మనము వాటి నుండి ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్చుకోవాలి, ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవహారాలు, జీవితము వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకుని ఒక గుణపాఠాన్ని నేర్చుకునే నిమిత్తము దైవం ఈ విధంగా గత ప్రవక్తలకు జరిగినటువంటి సంఘటనల గురించి మనకు వివరిస్తూ ఉంటాడు. ఒక ప్రవక్త ఆయన ఒక చోట ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రవక్త పేరు ఏమిటి అనేది ఇక్కడ దైవము సూచించలేదు, ఎవరైనా కావచ్చు. అయితే ఆయన జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయాలి. ఆయన ఒక చోటకు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఇళ్ల కప్పులపై తలక్రిందుగా పడిపోయినటువంటి ఒక పట్టణాన్ని చూడడం జరిగింది. అంటే ఆ పట్టణం మీద దైవము తన శిక్షను అవతరింపజేయడం జరిగింది. బహుశా ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలు మరి రకరకాలైనటువంటి చెడులలో మునిగిపోయిన కారణంగా, తమ ప్రవక్తలను మరి చంపివేసిన కారణంగా దేవుని యొక్క ఆగ్రహము వాళ్ళ మీదకు పడి దైవము ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడం జరిగింది, తలక్రిందులుగా చేయడం జరిగింది. ఏ భూకంపమో లేకపోతే రాళ్ల వర్షము కురిపించి వాళ్ళను నాశనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పట్టణం యొక్క శిథిలాల మీదుగా ఆ ప్రవక్త పోయి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు ఆశ్చర్యంతో. అరే, శిథిలమైపోయినటువంటి పట్టణాన్ని దైవము అల్లా మళ్ళా ఏ విధంగా జీవం పోస్తాడు? ఆయనకు ఒక సందేహం వచ్చింది మనసులో. ఎందుకంటే ప్రవక్తలు అనేవాళ్ళు దైవదూతలు కారు, దైవాలు అంతకంటే కారు. వాళ్ళు కేవలము మానవ మాత్రులు. మిగతా మానవులకు వాళ్లకు మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటంటే, మానవులలో ఉత్తమమైనటువంటి వాళ్ళు, నైతికబద్ధమైనటువంటి వాళ్ళు, ఏ పాపం కూడా తెలియనటువంటి మరి చిన్నపిల్లల మాదిరిగా ఉండేవాళ్ళు. మరి వాళ్లకు మామూలు ప్రజలకు ఉన్నటువంటి భేదం ఏమిటంటే, వాళ్ళ వద్దకు దేవుని యొక్క సందేశం వస్తుంది. వాళ్లను దైవం ఎన్నుకొని వాళ్ళ ద్వారా మానవాళికి తన యొక్క సందేశాన్ని వినిపిస్తాడు. కాబట్టి మానవులలో ఉత్తమమైన వాళ్ళు, గౌరవనీయులు, అత్యంత ఆదరణీయులు ఈ ప్రవక్తలు. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్తలు కూడా మానవ మాత్రులే కాబట్టి వాళ్లకు మానవ సంబంధమైనటువంటి, మానవ సహజమైనటువంటి సందేహాలు కూడా వస్తుంటాయి. ఏమని వచ్చింది ఈ ప్రవక్తకు? అరే, చనిపోయినటువంటి ఈ మానవులను మరి ఎముకలు కుళ్ళిపోయి ఈ విధంగా మట్టిలో శిథిలమైపోయిన తర్వాత కూడా దైవము ఏ విధంగా ప్రాణాన్ని పోస్తాడు? ఎందుకంటే మరి
ప్రతి సందర్భంలో కూడా అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, మరణానంతర జీవితం మీకు ఉన్నది, తప్పనిసరిగా అది రాబోతున్నది. మీరు చేసిన పనులకు మరి ఆ, శిక్ష కానీ లేకపోతే బహుమానం కానీ ఇవ్వడం కోసము మరణానంతర జీవితము రాబోతున్నది అని అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. సహజంగా ప్రతి మానవులలో కూడా ప్రతి మనిషిలో కూడా ఒక సందేహం వస్తుంది, ఒక డౌట్ వస్తుంది. ఏ విధంగా మనిషి బ్రతుకుతాడు? మరి ప్రాణం పోతుంది, చనిపోయిన 3 రోజులకే కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది ఆ శవము. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత పూర్తిగా శిథిలమైపోతుంది. ఎముకలు తప్ప ఏమీ ఉండవు. ఆ ఎముకలు కూడా కాలగర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత అవి కూడా కలిసిపోతాయి. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దైవము తిరిగి జన్మనిస్తాడు, తిరిగి బ్రతికిస్తాడు, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అన్న ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంటుంది. అయితే సోదరులారా, సహజంగా మనిషి ఆలోచన చెయ్యడు. ఎందుకంటే సజీవమైనటువంటి నిదర్శనాలను దైవము కళ్ళ ముందు పెట్టినప్పటికీ కూడా మనిషి అద్భుతాలను గురించి ఎప్పుడు చూస్తుంటాడు. ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలి. చూడండి, మన దొంగ స్వాములు కానివ్వండి, దొంగ బాబాలు కానివ్వండి, గాల్లో చేతులు ఊపి ఏదైనా వస్తువును పుట్టించారనుకోండి, అది దాన్ని వెంటనే నమ్మేస్తుంటాడు. కానీ అది ఆ విధంగా జరగదు. అది ఒక మ్యాజిక్ చేసి మరి చేతిలో ఉన్నటువంటి వస్తువును బయటికి తీస్తారు అని మనకు సైంటిస్టులు నిరూపిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా విశ్వసించడు. ఈ విధంగా అద్భుతాలను చూసి మైమరిచిపోయి అతనికి దైవత్వాన్ని ఆపాదిస్తూ ఉంటాడు. కానీ సజీవమైనటువంటి 2 నిదర్శనాలను దైవం అనునిత్యం కూడా మనకు చూపిస్తున్నాడు. అదేమిటంటే, మనము నిద్రపోతాము, నిద్రపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏమైపోతామో తెలియదు, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ తిరిగి బ్రతుకుతుంటాము. ఈ విధంగా అనునిత్యం కూడా మనను చంపి మళ్ళీ బ్రతికించేవాడు ఒక దినాన్న మరి శాశ్వతంగా చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించడా? ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచించినట్లయితే ఇది ఏమైనా అసాధ్యంగా కనబడుతుందా దైవానికి? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించడం కష్టమవుతుందా? ఒకసారి ఆలోచించండి. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఓ ప్రవక్త, మిమ్మల్ని ప్రజలు అడుగుతారు, ఎవరు నన్ను తిరిగి పుట్టిస్తారు అని. అప్పుడు మీరు వారికి సమాధానం చెప్పండి, ఎవరైతే మిమ్మల్ని మొట్టమొదటిసారిగా పుట్టించాడో ఆయనే రెండవసారి కూడా పుట్టిస్తాడు. ఒకసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించడం ఏమైనా కష్టం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అనునిత్యము కూడా మనము చనిపోయి బ్రతుకుతున్నాము, నిద్ర రూపేణ చనిపోతున్నాము, తాత్కాలికంగా తిరిగి బ్రతుకుతున్నాము. అదేవిధంగా శాశ్వతంగా ఒక రోజున మనం చనిపోతాము. తిరిగి ఏ విధంగా అయితే నిద్ర నుండి లేస్తామో అదేవిధంగా తిరిగి మనను లేపడం జరుగుతుంది. ఆ రోజున మనిషి బెత్తరపై లేస్తుంటాడు. అరే, మమ్మల్ని ఎవరు పడకల నుండి లేపారు అని బెత్తరపై లేస్తాడు ఒకే రోజు చనిపోయిన తర్వాత. హాజా మా మానవ సదఖుల్ ముర్సలీ, నిస్సందేహంగా ఇది ప్రవక్తలు మరియు సత్యసంధులు ఇచ్చినటువంటి మాటే, గ్రంథాలను చెప్పినటువంటి మాటే. ఇది అంతిమ దినము, ప్రళయ దినము, ఇది తీర్పు దినము, మమ్మల్ని లేపడం జరిగింది అని అప్పుడు మనిషి గ్రహిస్తాడు. కాబట్టి ఇంకా చూడండి, మొక్కను చూడండి, ఎండిపోతుంది, అది మరి పొట్టుగా మారిపోతుంది. తిరిగి మరి వాన కురియగానే మరి చక్కగా అది తిరిగి పుట్టి మళ్ళా అది మొలకెత్తుతుంది. చూడండి, ఎందుకు ఈ 2 నిదర్శనాలను దైవం మన కళ్ళ ముందు పెడుతున్నాడు అంటే, ఒక దినాన చనిపోయిన తర్వాత నీవు లేవవలసి ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకునే జీవితం గడుపు. అందుకని అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, మరి ఎవరైతే తన మనోకాంక్షల దాస్యాన్ని చేస్తాడో వాడు తన గృహాన్ని నరకంలో నిర్మించుకుంటాడు. మరి ఎవరైతే నేను ఒక రోజున నా ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుంది, సమాధానాన్ని చెప్పుకోవలసి ఉంటుంది, సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది అన్న భీతితోటి ఈ తన మనోకాంక్షలను ఎవరైతే లొంగదీసుకుని ఇక్కడ దేవుని ఆజ్ఞమైన జీవితం గడుపుతాడో వాడు తన యొక్క గ్రహాన్ని స్వర్గంలో నిర్మించుకుంటాడు అని దైవం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరణానంతర జీవితం అనేది ఒక వాస్తవికత. మనకు కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ మనకు కనబడినటువంటి అనేక విషయాలను మనం నమ్ముతుంటాం. కాబట్టి ఇది మనకు నమ్ముతామా లేదా అన్నది ఇక్కడ పరీక్ష. ఇన్నల్లజీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబ్ లహుం మగ్ఫిరతు వజ్రున్ కరీం. ఎవరైతే చూడకుండా దైవానికి భయపడతాడో అన్న పరీక్ష నిమిత్తమే మీకు ఈ జీవితం ఇవ్వబడింది. కాబట్టి ఈ విధంగా ఆ ప్రవక్తకు ఒక సందేహం వచ్చింది,
ఏ విధంగా ఇక్కడ శిథిలమైపోయినటువంటి పట్టణాన్ని దైవము తిరిగి లేపుతాడు అనగానే అప్పుడు దైవము అల్లాహ్ ఏం చేశాడండి, ఆ ప్రవక్త యొక్క ప్రాణాన్ని తీసేశాడు. తీసేసిన తర్వాత 100 సంవత్సరాల వరకు అతను ఆ విధంగా పడి ఉన్నాడు. శవం మాదిరిగా ఎముకలు కుళ్ళిపోయి శిథిలమైపోయి ఆ విధంగా పడిపోయి ఉన్నాడు. 100 సంవత్సరాల తర్వాత దైవము అల్లాహ్ తిరిగి అతన్ని బ్రతికించి అప్పుడు ప్రశ్నించాడు, ఓ నా దాసుడా, నీవు ఎంతకాలం ఇక్కడ పడి ఉన్నావో తెలుసా అని. అప్పుడు అతను అన్నాడు, బహుశా ఒక రోజో లేకపోతే సగం రోజులో కొన్ని గంటల్లో పడుకుని ఉంటాను నేను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మరణానంతరం తర్వాత మనం లేస్తాం కదా, అప్పుడు దైవం ప్రశ్నిస్తాడు, ఏమయ్యా నీ ప్రపంచంలో ఎంతకాలం బతికావు అంటే బాగా ఆలోచించి, ఓ అల్లాహ్, ఓ దైవమా, ఒక రోజే బతికాను నేను. ఇంకొకడు అంటాడు, లేదు కొన్ని గంటలే అంటాడు. ఎందుకంటే అతని 40, 50, 60, 70, 80 సంవత్సరాల జీవితం అంతా కూడా కేవలం ఒక రోజు మాదిరిగా లేకపోతే కొన్ని గంటల మాదిరిగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం చూడండి, మన కళ్ళ ముందే మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్లకు పిల్లలు, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు, ఈ విధంగా కళ్ళ ముందు 30, 40 సంవత్సరాల కాలము మరి ఈ విధంగా హారతి కర్పూరం మాదిరిగా అలా హరించుకుపోవడం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో మనం చెప్పనవసరం లేదు. అదేవిధంగా మనిషికి ఆ రోజున తను గడిపినటువంటి ఈ భార్య, బిడ్డలు, ఈ డబ్బు, దర్పాలు, ఈ పదవులు, ఇవన్నీ కూడా ఏవయ్యా ఎంతకాలం నువ్వు ప్రపంచంలో గడిపావు అంటే అతను బాగా ఆలోచించి ఒక రోజే అని చెప్తాడు. అంటే ఒక రోజు అంతా అయిపోతుంది అనమాట అతనంతా కూడా. అప్పుడు ప్రవక్తను ఆ దైవం ప్రశ్నిస్తున్నాడు, ఏవయ్యా నువ్వు ఎంతకాలం ఇక్కడ పడిపోయి ఉన్నావు అంటే కొన్ని గంటలో లేకపోతే ఒక రోజో అనగానే అల్లాహ్ అంటాడు, లేదు లేదు, నీవు ఈ స్థితిలో ఒక 100 సంవత్సరాలు పడిపోయి ఉన్నావు అనగానే అతను ఆశ్చర్యపోతాడు. ఏమిటి 100 సంవత్సరాలు నేను ఈ విధంగా ఉన్నానా? చూడు, నీ యొక్క అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పు కూడా లేదు. ఎందుకంటే అతని అన్నపానీయాలు ఒక రోజు గడిస్తే కుళ్ళిపోవడం జరుగుతుంది, కానీ 100 సంవత్సరాలకు కూడా అవి తాజాగా ఉన్నాయి. చూడండి, దేవుని ఈ విధంగా కొన్ని మహిమలు ఎందుకు చూపిస్తాడు అంటే దైవము సత్యాన్ని విశ్వసించాలి అని. తన ప్రవక్తలకు ప్రత్యేకంగా దైవము కొన్ని నిదర్శనాలను చూపిస్తాడు. ఎందుకంటే ప్రవక్తలు కొన్ని అగోచరమైనటువంటి విషయాలను గురించి ప్రజలకు చెప్తారు. ఉదాహరణకు చూడండి, స్వర్గాన్ని గురించి, నరకాన్ని గురించి, మరణానంతర జీవితాన్ని గురించి, మరణం తర్వాత రాబోయే పరిస్థితుల గురించి వాళ్ళు ప్రజలకు చెప్తుంటారు. మరి వాళ్లకు నమ్మకం లేకపోతే ప్రజలకు ఏం బోధిస్తారు? కాబట్టి వాళ్లకు ఖచ్చితమైనటువంటి నమ్మకం కలగడం కోసము దైవము వాళ్లకు కొన్ని నిదర్శనాలను చూపిస్తాడు. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవము ఆకాశాన్ని ఎదురహింపజేసి మరి స్వర్గాన్ని, నరకాన్ని చూపించడం జరిగింది. ఎందుకు? వాళ్లలో ఒక నమ్మకమైనటువంటి ఆ వాస్తవము బలంగా ఉండాలి అని, ప్రజలకు మరింత నమ్మకంతో వారు బోధించాలి అని చెప్పేసి. అదేంటంటే ఈ విధంగా చెప్పకపోతే ప్రవక్తలకు నమ్మకం ఉండదా అంటే అలా కాదు సోదరులారా. ఒక విషయం మన కళ్ళతో చూసింది చాలా నమ్మకంగా ప్రజలకు చెప్తాం. ఎవరో చెప్పింది అయితే ఆ విధంగా అని చెప్పేసి చెప్తాం. అది మన కళ్ళతో చూసింది అయితే మరింత నమ్మకంగా చెప్తాం. అందుకనే ప్రజలకు మరింత నమ్మకంగా బోధించడం కోసము, వాళ్ళలో విశ్వాసాన్ని మరి పాదుగల్పడం కోసము ప్రవక్తలకు దైవము ఈ విధంగా కొన్ని నిదర్శనాలు చూపిస్తుంటాడు. అదేవిధంగా ఈ ప్రవక్తకు ప్రాణాన్ని తీశాడు, 100 సంవత్సరాల వరకు కూడా అదే విధంగా పెట్టాడు. తిరిగి 100 సంవత్సరాలకు లేపిన తర్వాత నీవు ఎంతకాలం ఉన్నావు అంటే అతను ఒక రోజే అన్నాడు. అప్పుడు ప్రవక్తతో చెప్పాడు దైవము, లేదు, నువ్వు 100 సంవత్సరాలు ఇక్కడ పడి ఉన్నావు, నీ భోజనాన్ని చూడు, అది ఏమాత్రం కూడా మారకుండా ఉన్నది. ఇంకా నీ గాడిదను చూడు అంటే అప్పుడు అతని వాహనము ఒక గాడిద మీద ఎక్కి రావడం జరిగింది. ఆ గాడిద కుంగి కృషించి ఈ విధంగా ఎముకలు కూడా మిగలకుండా పోయింది. ఆ రెండు చూడండి, ఒక ఆహార పానీయాలను దైవము అది యథాతథంగా పెట్టాడు, మరి అతని వాహనాన్ని పూర్తిగా శిథిలమైపోయింది. అప్పుడు అతనికి నమ్మకం కలిగింది, నిస్సందేహంగా నేను ఇంతకాలం ఉన్నానా అని చెప్పేసి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఈ దృష్టాంతాలు కానివ్వండి, ఈ ఉదాహరణలు కానివ్వండి, దైవము ఎందుకు మనకి ఇస్తాడంటే ఏ విధంగా మృతులను దైవం బ్రతికిస్తాడో మనకు తెలియడం కోసము, సత్యము తేట తెల్లం కావడం కోసము ఈ విధంగా ఈ ఉదాహరణలు దైవం మనకు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత సోదరులారా, కొద్దిసేపు మనము మరికొన్ని చక్కటి విషయాల గురించి మాట్లాడుకుందాము. నిద్రను గురించి సోదరులారా, నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది విషయము.
ఈ రోజున మనకు డాక్టర్లు సైతం చెప్తున్నారు, మనిషికి కనీసం 7 గంటల నుండి 8 గంటల వరకు నిద్ర ఉండాలి, లేకపోతే అనేక జబ్బులకు నిద్రే కారణము అని చెప్పేసి మనకు డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అందుకనే దైవము చెప్తున్నాడు, వజఅల్న లైల లిబాస అంటున్నాడు, నేను రాత్రిని మీకోసము మరి చీకటి తెరగా చేశాను అంటున్నాడు. ఎందుకంటే చీకటిగా ఉన్నప్పుడు మనిషికి బాగా నిద్ర పడుతుంది. ఉదాహరణ చూడండి, లైట్లు అయ్యే ఉంటే వెలుగుంటే మనిషికి నిద్ర పట్టదు, చీకటిగా ఉంటే అందుకనే తన యొక్క గదిని చీకటి చేసుకుని అతను నిద్రపోతుంటాడు. దైవం ఈ విధంగా ఒక చీకటిమయంగా ఎందుకు చేశాడు అంటే రాత్రిని మనిషికి శాంతిగా నిద్ర అవ్వడం కోసము, విశ్రాంతి కోసము. మరి పగలను ఎందుకు పెట్టాడు అంటే పని పాటల్లో మనము నిమగ్నం అవ్వడం కోసము చేశాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, మేము మీ కొరకు నిద్రను సుఖాన్ని ఇచ్చేదిగా మరి రాత్రిని తెరగా చేశాము, పగలను మరి ఉపాధి సంపాదనకై కృషి చేసే కాలంగా మేము చేశాము అని దైవము ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి నిద్రపోయే సమయంలో ఒక ప్రార్థనను కూడా నేర్పడం జరిగింది. అల్లాహుమ్మా బిస్మిక అమూతు వ అహయా అని. దీని అర్థం ఏమిటంటే, ఓ దైవమా, నీ పేరుతోటి నేను చనిపోతున్నాను. ఎందుకంటే నిద్ర కూడా మరి చనిపోవడం లాంటిది. అందుకనే మనకు పెద్దలు చెప్తారు, నిద్ర అనేది మృత్యువుకు సోదరి అని. కాబట్టి ఈ విధంగా నీ నామంతో నేను చనిపోతున్నాను, నీవు తలిస్తే మళ్ళా నేను లేస్తాను, నీవు తలవకపోతే నిద్రలోనే నా ప్రాణం పోతుంది అని ఈ ప్రార్థన చేసి మీరు పడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన మానవాళికి బోధించడం జరిగింది. ఆ తర్వాత సరైన సమయంలో నిద్రపోవడము, సరైన కాలం నిద్రపోవడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు రావడం జరిగింది. ఆ వ్యక్తి మరి పగలంతా కూడా ఉపవాసాన్ని పాటిస్తుంటాడు, రాత్రులంతా కూడా మేలుకొని ఆరాధన చేస్తుంటాడు. ప్రవక్త వారు అతనిని పిలిపించి ఈ విధంగా అడిగారు, ఏమయ్యా నీవు ఈ విధంగా చేస్తున్నావు నిజమేనా అని. అవునండి, నేను దైవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసము పగలంతా ఉపవాసాన్ని పాటిస్తున్నాను, రాత్రంతా కూడా మేలుకొని నేను ఆరాధన చేస్తున్నాను అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దైవము నీ శరీరం మీద కూడా నీకు హక్కు, శరీరానికి నీ మీద హక్కు ఉన్నది. కాబట్టి సరైన సమయంలో నిద్రపోవడం అనేది కూడా మరి నీపై, నీ శరీరానికి ఉన్నటువంటి హక్కు. మీ అందరికంటే నేను ఎక్కువగా దైవానికి భయపడేవాడిని. నేను విశ్రాంతి కూడా తీసుకుంటాను, దైవారాధన కూడా చేస్తాను. మరి ఈ విధంగా ఉపవాసాన్ని పాటించకుండా కూడా ఉంటాను, అప్పుడప్పుడు కూడా పాటిస్తుంటాను. కాబట్టి మీరు నా యొక్క సాంప్రదాయాన్ని అనుసరించండి. దైవం నన్ను ప్రవక్తగా మీ వద్దకు పంపాడు, నన్ను చూసి మీరు దైవారాధన చేయాలి అని. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఎంత మాత్రం కూడా ఈ విధమైనటువంటి పద్ధతులు కల్పించుకొని మిమ్మల్ని మీరు నష్టంలో పడివేసుకోకండి. కాబట్టి ఒక్కొక్క రోజును మీరు ఉపవాసాన్ని పాటించండి, మరొక రోజుని మీరు మానివేయండి. అదేవిధంగా రాత్రుల్లో మీరు కొంతసేపు సమయాన్ని పడుకోవడానికి వినియోగించండి, ఆ తర్వాత లేచి ఆరాధన కూడా చేయండి. కాబట్టి రాత్రులు 3 వంతులు రాత్రులను, మరి 2 వంతుల నిద్రకు 1 వంతు ఆరాధన నిమిత్తము మనము వినియోగించుకోవాలి. కానీ సహజంగా మనము చూస్తుంటాము, ఎంత భయంకరమైనటువంటి సమయాన్ని మనము పాటిస్తామంటే, మరి అర్ధరాత్రి అయిపోతుంది నిద్రపోయే సమయానికి, 12 గంటలు 1 గంట టీవీలు చూసుకుంటూ, లేకపోతే మరొకటి చూసుకుంటూ మరి అతను నడిరేయి ఆరాధన నిమిత్తం ఏమి లేవగలడు. ఒకవేళ నడిరేయి లేకపోయినప్పటికీ తెల్లవారుజామున ఆరాధనకు ఏ విధంగా లేవగలడు? కాబట్టి సోదరులారా, ఏ వ్యక్తి మరి రోజైతే దైవారాధనతో ప్రారంభం అవ్వదో, తెల్లవారుజామున అతని యొక్క రోజు ప్రారంభం అవ్వదు, అతన్ని ఆ రోజంతా కూడా మరి ఏదో వెలతిగా, ఏదో కోల్పోయినట్లుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సోదరులారా, జీవితంలో ఆ రోజులో అతనికి ఫ్రెష్నెస్ అనేది ఉండదు, తాజాదనం ఉండదు. కాబట్టి మన రోజు దైవారాధనతో ప్రారంభమవ్వాలి, దైవారాధనతోటి ముగియాలి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, తెల్లవారుజామున ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన. కాబట్టి మీరు ఆ ప్రార్థన ఎంత మాత్రం కూడా మీరు కోల్పోకండి. ఎవరైతే ఆ ప్రార్థనను కోల్పోతారో సర్వాన్ని కూడా కోల్పోయినట్లే. కానీ మనం చూస్తుంటాం సోదరులారా, మరి పొద్దు పొడిపోయే వరకు కూడా 8 గంటలు లేకపోతే ఎండ పూర్తిగా కాసే వరకు కూడా పడుకుంటూ ఉంటారు చాలామంది. ఏమాత్రం కూడా దైవారాధన చేయాలన్న ఆలోచన ఉండదు. ముస్లిమేతర సోదరులే కాదు, ముస్లింలు కూడా ఈ రోజున నిద్రపోతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎంత మాత్రం కూడా మనం అలవరుచుకోకూడదు. ప్రవక్త వారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం ఎప్పుడు కూడా వచ్చేది కాదు. కానీ ఎవరైతే తెల్లవారుజామున చేసేటటువంటి ఆ ఆరాధనను ఎవరైతే చెయ్యరో వాళ్ళ మీద అత్యంత కోపాన్ని ప్రదర్శించేవారు. మరి వాళ్ళ యొక్క ఇళ్లలో తగలబెట్టేయాలి అన్నంత కోపం నాకు వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి ఆరాధన ఏమిటంటే ప్రపంచమంతా మరి మత్తుగా నిద్రపోతున్నప్పుడు దైవదాసుడు లేచి దైవారాధన చేయడం అనేది. ఈ విధంగా మన నిద్రను కూడా దైవం కోసం త్యాగం చేయాలి. అదేవిధంగా అదే సమయంలో నిద్ర కూడా పోవాలి, కొంత సమయాన్ని ఆరాధన కోసం కూడా మనం కేటాయించాలి. తర్వాత సోదరులారా, ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మరి పండుగలు రాబోతున్నాయి. పండుగలు అనేవి మరి చక్కటి వాతావరణాన్ని మనకు కల్పిస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసము, ఒకరి సంప్రదాయాలను ఒకరు తెలుసుకోవడం కోసము చక్కటి వాతావరణాన్ని మనకు కల్పిస్తుంటాయి. 2 పండుగలు రాబోతున్నాయి. మరి విజయదశమి రాబోతున్నది, అదేవిధంగా బక్రీద్ పండుగ కూడా రాబోతున్నది. సోదరులారా, మరి చెప్పడం జరిగింది విజయదశమి అంటే చెడు మీద మరి మంచి సాధించినటువంటి విజయంగా మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఎప్పటికైనా కూడా సత్యం అనేది విజయం సాధిస్తుంది సోదరులారా. అసత్యం అనేది నశించక మానదు. అది కొంతకాలం మరి అది రంగులు మార్చుకొని నేనే సత్యమని ముందుకు వస్తుంది. కానీ కొంతకాలానికి అది తోక మొడవక మానదు. దైవము దానిని తప్పనిసరిగా మరి ఓడించడం జరుగుతుంది. ఈ సృష్టికి కర్త ఒక్కడు, దైవం ఒక్కడు. ఆయనకు ఏ సామానము, ఏ సాటి, ఏ స్వరూపము మనకు తెలియదు అన్న సత్యము ఎప్పటికైనా కూడా అది బలపడుతుంది, ప్రజలకు తెలుస్తుంది. దాని తర్వాతనే అంతం వస్తుంది. కాబట్టి సోదరులారా, నేను ఆ ముస్లిం సోదరులందరి తరపు నుండి కూడా మరి ముస్లిమేతర సోదరులకు, హైందవ సోదరులకు మరి విజయదశమి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బక్రీద్ పండుగ రాబోతున్నది. ఇది త్యాగాల పండుగ. మరి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి మరి ఆ త్యాగానికి ప్రతిఫలంగా తన కుమారుని సైతము దేవుని ఆజ్ఞ మేర ఆయన దేవుని మార్గంలో బలి ఇవ్వడం కోసం సిద్ధపడిపోయారు. లేక కలిగినటువంటి కుమారుడు అయినప్పటికీ కూడా మరి దేవుని ప్రేమ ముందు ఇది ఏది కూడా ఎక్కువ కాదు అని తన సొంత కుమారుని సైతం ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. దైవము అది ఎంతగానో మెచ్చుకుని ప్రళయం వరకు కూడా దాన్ని గుర్తుగా ఒక పండుగను నిర్ధారించడం జరిగింది. అదే బక్రీద్ పండుగ. మరి మా ముస్లిం సోదరులందరి తరపు నుండి కూడా హైందవ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. దైవం అందరినీ కూడా చల్లగా చూడాలి, అందరికీ కూడా మంచి చేయాలి, అందరూ సుఖంగా ఉండాలి, ఈ ప్రపంచంలోనూ ఉండాలి, పరలోకంలో కూడా మరి సాఫల్యాన్ని పొందాలి. దైవం అందరికీ కూడా మంచిని చేయాలని, సన్మార్గాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా దువా చేసుకుంటూ వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.